హలో అండి అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఎగ్ పలావ్ని సింపుల్ అండ్ టేస్టీగా జస్ట్ 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ రైస్ అయితే కడిగి నానపెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 టమాటాలను అయితే మిక్సీలో మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను. ఇంకా మీకు కావాల్సినన్ని ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోండి. నేను ఎగ్ స్టీమర్లో ఉడకబెడుతున్నాను. ఎగ్స్ ఉడికిన తర్వాత బయటికి తీసి చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ మసాలాలు వేసుకొని కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, ఇందాక ప్యూరీ చేసుకున్నాం కదా టమాటా, అది కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినంత కారం, కొద్దిగా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసుకొని ఇంకా ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే వేసేసుకోవాలి. ఒకసారి మంచి కలుపుకొని నేను 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకోవాలి. లైట్గా ఉడుకుతుంటే ఒకసారి చిన్నగా అయితే కలుపుకోవాలి. ఇందాక మనం ఉడికించుకున్న ఎగ్స్ అయితే అన్నీ ఇప్పుడు వేసుకోవాలి. ఒకసారి కిందికి పైకి అనేసి మూత అయితే పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా ఉడికించుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ అయితే చేసుకోవాలి. అంతేనండి, ఇంకా జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.